హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మీకు అర్థమెటిక్ సబ్జెక్ట్లో భాగంగా కాలం మరియు దూరం అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, కాలం మరియు దూరం అనే సబ్జెక్ట్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే మనకి ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి మరియు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ చాలా ఎగ్జామ్స్లో మనకి అర్థమెటిక్ సబ్జెక్ట్లో భాగంగా టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలం మరియు దూరం నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకైతే ఈ టాపిక్ నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో మీకు ఆల్రెడీ రైళ్ళు అనే చాప్టర్ చెప్పడం జరిగింది. సో రైళ్ళు అనే టాపిక్లో కొన్ని బేసిక్స్ అయితే చెప్పాను. సో అలాగే మనకి ఇందులో ఒక బస్సు యొక్క వేగం అని ఇచ్చినప్పుడు ఒకవేళ కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇచ్చినప్పుడు వాటిని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి ఎలా మార్చుకోవాలి, అలాగే ఒకవేళ మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చుకోవాలి, అంటే ఒక బస్సు యొక్క వేగం అయినా లేదా ఒక రైలు యొక్క వేగం, ఒక మనిషి యొక్క వేగం, అలాగే ఒక కారు యొక్క వేగం అని ఇచ్చినప్పుడు ఒకవేళ మనకి పారామీటర్స్ కిలోమీటర్స్లో ఉన్నప్పుడు వాటిని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలంటే మనకి కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది, మనకి ఇక్కడ మనం మీటర్స్ పర్ అవర్లోకి మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి. అంటే మనకి ఆల్రెడీ 90 కిలోమీటర్స్ అని ఇక్కడ వేయడం జరిగింది. 90 కిలోమీటర్ పర్ అవర్ అంటే మనకి 90 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు ఒక బస్సు యొక్క వేగం నడుస్తుంది. సో దాన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మీటర్ పర్ సెకండ్స్లోకి అంటే చిన్న నెంబర్ మీద ఉంటుంది, ఆ తర్వాత పెద్ద నెంబర్ కింద ఉంటుంది. ఎందుకంటే మీటర్ మనకి సెకండ్స్ అంటే చిన్న అంకె కాబట్టి మనకి చిన్న అంకె మీద ఉంటుంది. సో ఇక్కడ మనకి 18 1 18 5 అంటే ఇక్కడ 25 మీటర్ పర్ సెకండ్స్ ఒక బస్సు యొక్క వేగం మనం సెకండ్స్లో మీటర్ పర్ సెకండ్స్లో చూసినట్లయితే ఒక బస్సు యొక్క వేగం 25 మీటర్ పర్ సెకండ్స్ అంటే దాని స్పీడ్, బస్సు యొక్క స్పీడ్ వచ్చేసి 25 మీటర్ పర్ సెకండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి కిలోమీటర్స్లో ఇచ్చాడు, దాన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి. ఒకవేళ క్వశ్చన్స్ డైరెక్ట్లో కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇలా డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఒక బస్సు యొక్క వేగం 90 కిలోమీటర్లు ఒక గంటకి అయితే అది మీటర్ పర్ సెకండ్లోకి మార్చండి అని డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే కొన్ని చాలా వరకు అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో మనకి ఆన్సర్ 25 మీటర్ పర్ సెకండ్స్ అవుతుంది. అలాగే ఒక బస్సు యొక్క వేగం 45 మీటర్ పర్ సెకండ్స్ అయితే దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చండి అని ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్స్ అనేసి మనకి చిన్న రూపం అంటే చిన్న అంకె కాబట్టి దాన్ని పెద్ద అంకె అంటే మనకి హవర్లోకి మార్చాలి, గంటలోకి మార్చాలి, సెకండ్స్ నుంచి గంటలోకి మార్చాలి. సో అలాంటి సందర్భాల్లో 45 ఎందుకంటే మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు 45 కిలోమీటర్స్. సో మనకి కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటలోకి మార్చున్నాం కాబట్టి పెద్ద అంకె మీద ఉంటుంది. సో ఇక్కడ 5 1 5 9 సో 9 18 9 into 18 162 కిలోమీటర్ పర్ అవర్. సో ఒక బస్సు యొక్క వేగం 45 మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చినట్లయితే దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18 డివైడెడ్ బై 5. ఎందుకంటే మనకి హవర్స్లోకి మార్చాలంటే 18/5, మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలంటే 5/18. ఎందుకంటే మీటర్స్ అనేది సెకండ్స్ అనేది చిన్న అంకె కాబట్టి మనకి మీద వస్తుంది 5, అలాగే హవర్స్ అనేది మనకి పెద్ద అంకె కాబట్టి మనకి 18 అనేది మీద వస్తుంది. సో 18 డివైడెడ్ బై 5 మనకి ఒక బస్సు యొక్క వేగం గంటకి 162 కిలోమీటర్లు ప్రతి గంటకి. సో ఇలా మార్చాలి. ఇవి చిన్న బేసిక్స్ అన్నమాట. మనకి ఈ కాలం మరియు దూరం నేర్చుకునే ముందు చిన్న బేసిక్స్ ఇవి. సో దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఒక బస్సు యొక్క వేగం, ఒక రైలు యొక్క వేగం, అలాగే ఒక కారు యొక్క వేగం కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకి ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అంటే దూరం ఈక్వల్స్ టు వేగం ఇంటూ కాలం. అలా కాకుండా అంటే మీకు ఆల్రెడీ క్లాసు రైళ్ళు అనే కాన్సెప్ట్ చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. అలాగే స్పీడ్ కనుక్కోవాలి, ఒక బస్సు యొక్క వేగం కనుక్కోవాలన్నప్పుడు డిస్టెన్స్ బై టైం. అలాగే ఒక బస్సు యొక్క కాలం అంటే అది ఎంత కాలంలో చేరింది లేదా ఎంత సమయం పట్టిందంటే మనకు టైం ఈక్వల్స్ టు
టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇవైతే మనకి కాలం మరియు దూరంలో రేర్గా వస్తూనే ఉంటాయి ఈ ఫార్ములాస్. సో ఈ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. సో ఒక బస్సు అని అడగచ్చు, లేదా ఒక కారు అని అడగచ్చు క్వశ్చన్లో, లేదా ఒక రైలు అని అడగచ్చు, ఒక సైకిల్. సో ఈ పారామీటర్స్ని ఉపయోగించి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కాలం మరియు దూరం నుంచి. సో ఇలాంటి సందర్భాల్లో మనం క్వశ్చన్స్ అయితే ఎలా అడుగుతారో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సో ఇలా సింపుల్గా ఉంటుంది. ఒక కారు 240 మీటర్ల దూరాన్ని 30 సెకండ్లో ప్రయాణించింది. అయితే ఆ కారు యొక్క వేగం ఎంత? అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సు 1.5 కిలోమీటర్ల దూరాన్ని 30 సెకండ్లో ప్రయాణించింది. అయితే ఆ బస్సు యొక్క వేగం. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది మనకి వేగం అంటే స్పీడ్ గురించి అడిగాడు. సో స్పీడ్కి మనకి దూరం ఫార్ములా ఏంటి? స్పీడ్కి డిస్టెన్స్ బై టైం అవుతుంది. డిస్టెన్స్ బై టైం అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంత దూరాన్ని? 240 దూరాన్ని. ఇక్కడ డి ఈక్వల్స్ టు 240. అలాగే నెక్స్ట్ టైం ఈక్వల్స్ టు 30 సెకండ్లో ప్రయాణించింది అన్నాడు. సో 30 సెకండ్లు. సో డిస్టెన్స్ వచ్చేసి 240 మీటర్లు. సో 240 మీటర్లు. సో టైం వచ్చేసి 30 సెకండ్లు. సో ఇక్కడ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ కిలోమీటర్స్లో ఉంటే దాన్ని మనం మీటర్స్లో చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ పారామీటర్ మీటర్ ఉంది, ఇక్కడ టైం వచ్చేసి సెకండ్స్లో ఉంది. సో మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఎందుకంటే మనకు కన్వర్ట్ అవసరం లేదు. ఎందుకంటే మనకి పారామీటర్స్ వచ్చేసి మీటర్లో ఇచ్చాడు కాబట్టి దానికి సెకండ్స్లో టైం ఇచ్చాడు. సో డైరెక్ట్గా మనం దీనిలోకి కన్వర్ట్ చేయొచ్చు ఫార్ములాలోకి. డిస్టెన్స్ అంటే మనకి 240 మీటర్లు. సో టైం వచ్చేసి 30 సెకండ్లు. సో 3 1 జా 3 8 జా అంటే 8 మీటర్స్ పర్ సెకండ్. 8 మీటర్ పర్ సెకండ్స్లోకి మనకి ఎంత? ఒక కారు యొక్క వేగం మీటర్ పర్ సెకండ్స్లోకి అంటే మనకి 8 మీటర్ పర్ సెకండ్స్. ఆ కారు యొక్క వేగం వచ్చేసి 8 మీటర్ పర్ సెకండ్స్. సో ఇక్కడ మనకి 240 మీటర్ల దూరాన్ని అన్నాడు. సో దూరం వచ్చేసి 240 మీటర్లు. టైం అంటే 30 సెకండ్లు. సో ఫార్ములా ఉంది కాబట్టి మనకి డి ప్లేస్లో 240 ప్లస్ టీ ప్లేస్లో 30 మనం ప్రతిక్షేపించినట్లయితే ఆన్సర్ వచ్చేసి 8 మీటర్ పర్ సెకండ్స్ వస్తుంది. సో అలాగే ఒక బస్సు 1.5 కిలోమీటర్ అంటే 1.5 కిలోమీటర్ల దూరాన్ని 30 సెకండ్స్లో ప్రయాణించింది. అయితే ఆ బస్సు యొక్క వేగం ఎంత? సో ఇక్కడ ఇందులో కూడా మనకి వేగాన్ని అడిగాడు కాబట్టి మనకి ఫార్ములా వచ్చేసి మళ్ళీ ఇదే అవుతుంది. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే 1.5 కిలోమీటర్స్ అనొచ్చు, లేదా 1500 మీటర్స్ అన్నా మనకు 1.5 కిలోమీటర్సే అవుతుంది. అలాగే టైం వచ్చేసి 30 సెకండ్స్. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ అంటే 1.5 కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి మనం 1500 మీటర్స్ అనుకోవచ్చు. 1500 మీటర్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ మనకి 1500 మీటర్స్ ఉంది. సో టైం వచ్చేసి 30 50 మీటర్ పర్ సెకండ్స్. 50 మీటర్ పర్ సెకండ్స్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మీకు 50 మీటర్ పర్ సెకండ్స్. ఒక బస్సు 1.5 కిలోమీటర్ల దూరాన్ని 30 సెకండ్స్లో ప్రయాణించింది. అయితే దాని అంటే ఆ బస్సు యొక్క వేగం వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 50 మీటర్ పర్ సెకండ్లో అవుతుంది. ఎందుకంటే మనం 1.5 కిలోమీటర్లు అన్నా 1500 మీటర్స్ అన్నా మనకు మీనింగ్ సేమ్ అవుతుంది కాబట్టి 1500 మీటర్ తీసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ మనం మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనకు 1500 అన్న 1.5 కిలోమీటర్స్ అన్న ఆన్సర్ అంటే మనకి మీనింగ్ సేమ్ అవుతుంది. సో ఇక్కడ టైం వచ్చేసి 30 సెకండ్స్ ఇచ్చాడు. సో డైరెక్ట్ మనకి ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా వేసేస్తే మనకి డైరెక్ట్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 50 మీటర్ పర్ సెకండ్స్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్లు చాలా రేర్గా అడుగుతాడు. సో ప్రీవియస్ ఎగ్జామ్లో డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి వచ్చే ఎగ్జామ్స్లో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవి అంటే బేసిక్ క్వశ్చన్స్ ఇవి ఇందులో. అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్స్
అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు 60 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో ప్రయాణించింది. అయితే ఆ కారు యొక్క వేగం ఎంత? సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి వేగానికి స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ 60 కిలోమీటర్ల వేగాన్ని అంటే దూరాన్ని 45 నిమిషాల్లో, సో ఇక్కడ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి హవర్స్లో రావాలి. సో ఇక్కడ మనం 45 నిమిషాలని హవర్స్లోకి మార్చుకుంటే 45, సో 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ 45 మినిట్స్ ఉంది. సో ఇక్కడ మనకు 3/4, 15, 3 15, 4 అంటే మనకు 3/4 అవర్స్, 3/4 గంటలు. సో ఇక్కడ మనకి డి అంటే డిస్టెన్స్, ఒక రైలు ఎంత దూరాన్ని ప్రయాణించింది? 60 కిలోమీటర్ల దూరాన్ని ఎంత సమయంలో మనకి టైం ఇచ్చాడు. సో టైం వచ్చేసి 45 మినిట్స్ అన్నాడు కాబట్టి మనం 45 మినిట్స్ని హవర్స్లోకి మార్చుకుంటే 3/4 హవర్స్ అవుతుంది. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ అంటే 60 కిలోమీటర్స్ డివైడెడ్ బై 3/4. సో ఇక్కడ మనకి మళ్ళీ సింప్లిఫై చేస్తే 60, 3 × 4 అవుతుంది. సో ఇక్కడ 3 1 3, 20 సో ఇక్కడ 20 × 4 వచ్చేసి 80 km/h. 80 km/h. సో ఆన్సర్ వచ్చేసి మనకి 80 km/h అవుతుంది. సో ఇక్కడ మనకి km/hలోకి ఇచ్చాడు. ఇక్కడ మనకి మనం కిలోమీటర్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ మినిట్స్ కాబట్టి ఈ మినిట్స్ని మనం హవర్స్లోకి మార్చుకుంటే 3/4 అవుతుంది. సో ఈ 3/4ని టైంలో కన్వర్ట్ చేసినట్లయితే అంటే టైంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి డిస్టెన్స్ ఆల్రెడీ ఎంత దూరాన్ని ప్రయాణించింది? ఒక రైలు 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఎంత సమయంలో? 3/4 గంటల్లో. 3/4 గంటల్లో మనకి స్పీడ్ వచ్చేసి ఆన్సర్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ దూరాన్ని 3/4 వంతు గంటల్లో ప్రయాణిస్తే మనకు 80 km/h అంటే 80 km/h దాని స్పీడ్ వచ్చేసి. ట్రైన్ స్పీడ్ వచ్చేసి అంటే రైలు యొక్క స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్ ప్రతి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. సో అలాగే ఒక సైకిల్ 25 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించింది. అయితే ఆ సైకిల్ యొక్క వేగం ఎంత? సో ఇక్కడ 25 కిలోమీటర్ల దూరం అన్నాడు డిస్టెన్స్. సో నెక్స్ట్ టైం వచ్చేసి 5 గంటలు అన్నాడు. సో ఇక్కడ కిలోమీటర్, ఇక్కడ హవర్స్. సో ఇక్కడ మనకి మ్యాచ్ అయిపోయింది. సో మళ్ళీ కన్వర్ట్ చేయనవసరం లేదు. సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి మళ్ళీ ఇదే అవుతుంది, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే 25 కిలోమీటర్లు, టైం అంటే 5 గంటలు అంటే 5 అవర్స్. సో ఇక్కడ డిస్టెన్స్ బై టైం ఈక్వల్స్ టు 25 డివైడెడ్ బై 5. సో ఇక్కడ మనకి 5 1 5 5 అంటే 5 km/h అంటే 5 km/h. ఒక సైకిల్ యొక్క వేగం ప్రతి గంటకి ఎంత దూరం ప్రయాణించింది? 5 కిలోమీటర్లు. ప్రతి గంటకి 5 కిలోమీటర్లు ప్రయాణించింది మనకి ఒక సైకిల్. సో ఇక్కడ మనకి ఒక దూరం వచ్చేసి కిలోమీటర్స్లో ఇచ్చాడు, మనకి టైం వచ్చేసి గంటల్లో ఇచ్చాడు. సో సరే అంటే మనకి పారామీటర్స్ కరెక్ట్గా సెట్ అయ్యి కాబట్టి మనం మళ్ళీ కన్వర్ట్ చేయనవసరం లేదు. డైరెక్ట్ మనకు d/t అంటే 25/5లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఆన్సర్ 5 km/h. ఒక సైకిల్ యొక్క వేగం ప్రతి గంటకి 5 కిలోమీటర్లు. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనేవాడు కొంత దూరాన్ని కొంత సమయంలో ప్రయాణించాడు. అలాగే బి అనేవాడు దానికి రెట్టింపు దూరాన్ని అంటే ఏ అనేవాడు ఎంత దూరాన్ని అయితే ప్రయాణించాడో దానికి రెట్టింపు దూరాన్ని సగం కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను 1 గంటలో ప్రయాణిస్తే ఇతను ఒక అరగంటలో, అంటే ఒకవేళ ఇతను 60 నిమిషాల్లో ప్రయాణిస్తే ఇతను 30 నిమిషాల్లో. సో ఇతను ప్రయాణించిన సమయంలో సగం కాలంలో ఇతను ప్రయాణించాడు. ఎవరు? బి అనే వ్యక్తి. అలాగే ఏబీల వేగాల నిష్పత్తి ఎంత?
ఇక్కడ మనకి ఏ ఎంత దూరాన్ని ఎంత టైంలో ప్రయాణించాడో ఇవ్వలేదు, కానీ మనకి బేస్ అయితే బీతో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బి అనేవాడు దానికి రెట్టింపు దూరాన్ని సగం కాలంలో ప్రయాణించాడు. అయితే ఏబిల యొక్క వేగాల నిష్పత్తి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఏని కనుక చూసినట్లయితే కొంత సమయం అంటే కొంత దూరాన్ని డిస్టెన్స్ ఈక్వల్స్ టు కొంత దూరాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. కొంత సమయంలో అంటే టైం ఈక్వల్స్ టు 1. కొంత దూరాన్ని కొంత సమయంలో అంటే ఒకటి అనుకుందాం. దీన్ని కూడా టైం కూడా 1 గంట అనుకుందాం. దీన్ని 1 కిలోమీటర్ అనుకుందాం. సో అలాగే బి అనేవాడు దానికి రెట్టింపు దూరాన్ని బి అనేవాడు. సో ఇక్కడ బి అనే వ్యక్తి ఎంత దూరాన్ని ఏ అయితే ఎంత దూరాన్ని ప్రయాణించాడో దానికి రెట్టింపు దూరం అంటే 2. అంటే ఇతను 1 కిలోమీటర్ వెళ్తే ఇతను 2 కిలోమీటర్లు, ఒకవేళ ఇతను 2 కిలోమీటర్లు వెళ్తే ఇతను 4 కిలోమీటర్లు. సో అలా మనకి ఇతనికి రెట్టింపు దూరం అంటే ఇతనికి డబుల్. అలాగే మనకి బి యొక్క టైం వచ్చేసి ఇతను ప్రయాణించిన సమయంలో సగం అంటే హాఫ్. ఇతను ప్రయాణించిన సగంలో 0.50 అంటే 50%. 50% ఇతన్ని అంటే ఇతను ఒకవేళ గంటలో ప్రయాణిస్తే ఇతను అరగంటలో. సో అలా 50% ఇతను ప్రయాణించిన సమయంలో 50% మనకు హాఫ్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మనకి ఇతని సమయం ఎంత అవుతుంది? మనకి ఇక్కడ క్వశ్చన్లో వేగాన్ని అడిగాడు కాబట్టి వేగం ఎంత అవుతుంది? ఇక్కడ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ ఇతని డిస్టెన్స్ వచ్చేసి 1 అనుకున్నాం, టైం వచ్చేసి 1 అనుకున్నాం. సో ఇక్కడ యావరేజ్గా మీకు స్పీడ్ వచ్చేసి 1 అవుతుంది. సో అలాగే బీని కనుక చూసినట్లయితే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇతని డిస్టెన్స్ వచ్చేసి ఇతను ప్రయాణించిన దానికి రెట్టింపు దూరాన్ని ప్రయాణించాడు కాబట్టి మనకి డిస్టెన్స్ 2 అనుకుందాం. 2 అనుకున్నాం కాబట్టి ఇందులో ఎంత కాలంలో ప్రయాణించాడు ఈ దూరాన్ని? హాఫ్. అంటే మనకి 1/2 సమయంలో పూర్తి చేశాడు. సో ఇందులో దీన్ని సింప్లిఫై చేస్తే 2 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ ఇలా ఏబిల వేగాల నిష్పత్తి వచ్చేసి, సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడు? వీరి వేగాల నిష్పత్తి. సో ఎంత అవుతుంది? ఏ 1 అయితే బి వచ్చేసి 4. సో వీరి వేగాల నిష్పత్తి 1:4 అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏ అనేవాడు కొంత దూరాన్ని అడిగాడు, కొంత సమయాన్ని అడిగాడు, కానీ మనకి అక్యురేట్గా 100% అతను ఎంత దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించాడో ఇవ్వలేదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఏ అనే వ్యక్తి ఒక దూరాన్ని 1 అనుకుందాం, ఒక సమయాన్ని అంటే అతను పూర్తి చేసిన సమయాన్ని 1 అనుకుంటే ఇతను స్పీడ్ అడిగాడు అంటే మనకి స్పీడ్ వేగాల నిష్పత్తి అడిగాడు కాబట్టి వేగాల నిష్పత్తికి ఫార్ములా S ఈక్వల్స్ టు D/T. సో ఇందులో మనకి దూరం వచ్చేసి 1 అనుకున్నాం, టైం వచ్చేసి 1 అనుకున్నాం కాబట్టి ఇతని స్పీడ్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ 1. అలాగే బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి రెట్టింపు దూరాన్ని ప్రయాణించాడు. అలాగే అతను ప్రయాణించే సమయంలో 50% ఇతను అంటే ఒకవేళ ఇతను 60 మినిట్స్లో కంప్లీట్ చేసి ఇతను 30 మినిట్స్లో. సో అలా ఇతను ప్రయాణించిన కాలానికి సగం సమయంలో ఇతను పూర్తి చేశాడు. ఏదైతే ఎంత దూరాన్ని అయితే ప్రయాణించాడో ఆ దూరాన్ని సగం సమయంలో అంటే 50%లో మనకి కంప్లీట్ చేశాడు. అంటే మనకి 50%. సో ఇతను గంట తీసుకుంటే ఇతను అర్ధ గంట. సో అలా 1/2 అంటే ఇక్కడ మనకు 1 అయితే ఇక్కడ దీంట్లో 50% హాఫ్ అంటే 1/2 అవుతుంది. సో ఇక్కడ ఫార్ములాలో మనం కన్వర్ట్ చేస్తే 2 డివైడెడ్ బై, ఎందుకంటే డిస్టెన్స్ అంటే మనకి రెట్టింపు అనుకుంటే 2 అవుతుంది, దీనికి 1కి రెట్టింపు 2 అవుతుంది కాబట్టి డిస్టెన్స్ 2. నెక్స్ట్ టైం అంటే 1/2, ఎందుకంటే మనకి ఇతను ప్రయాణించే సమయంలో ఇతను హాఫ్ అంటే 1 అంటే ఇతని సమయం వచ్చేసి 1 అనుకుంటే ఇతను వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్, టైం అంటే హాఫ్ అన్ అవర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 డివైడెడ్ బై 1, ఇక్కడ 2 వచ్చేసి మనకి మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ 2 × 2 ఎంత అవుతుంది? 4. 2 × 2
4 అవుతుంది కాబట్టి సో ఇక్కడ డి యొక్క వేగం ఎంత అవుతుంది 4. సో ఆటోమేటిక్గా వీళ్ళ ఏ మరియు బి వేగాల నిష్పత్తి 1:4 1:4 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నిమిషంలో ఆ బస్సు 16 ఎలక్ట్రిక్ స్తంభాలను అంటే కరెంట్ స్తంభాలని దాటిందని గమనించాడు. ప్రతి 2 వరుస ఎలక్ట్రిక్ స్తంభాల మధ్య దూరం 100 మీటర్లు అయితే ఆ బస్సు యొక్క వేగం ఎంత? సో ఒక బస్సులో ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతను ప్రయాణిస్తున్న సమయంలో ఒక నిమిషంలో ఆ బస్సు 16 ఎలక్ట్రిక్ స్తంభాలను దాటిందని అతను గమనించాడు. ప్రతి 2 వరుస అంటే ఒకటి తర్వాత ఒకటి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రిక్ స్తంభాల మధ్య దూరం వచ్చేసి 100 మీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఎలక్ట్రిక్ స్తంభాలు అన్నాడు కదా. సో 16 ఎలక్ట్రిక్ స్తంభాలు. సో ఇందులో మొదటి నుంచి అంటే మనకి ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తే సో ఇక్కడ 16, 15, 14 1, 2, 3. సో ఇలా ఒక స్తంభం నుండి ఇంకో స్తంభానికి మధ్య దూరం 100 మీటర్లు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభం అంటే 2 వరుస అంటే ఫస్ట్ వచ్చేదాన్ని అంటే ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తే మనం నెక్స్ట్ వచ్చే స్తంభం అంటే ఒక స్తంభం నెక్స్ట్ 2వ స్తంభం 3వ స్తంభం అట్లా 16 స్తంభాలు అతను ఆ బస్సులో ఉన్న వ్యక్తి గమనించాడు. 16 స్తంభాలని ఆ బస్సు ఒక నిమిషంలో దాటిందని. అంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ పోల్, ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిక్ పోల్. అంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ నుంచి నెక్స్ట్ ఎలక్ట్రిక్ పోల్కి మధ్య దూరం వచ్చేసి ఎంత దూరం ఉంది? 100 మీటర్ల దూరం అయితే ఉందని అతను గమనించాడు. సో ఒకవేళ ఆ 100 మీటర్ల దూరం ఉందని మనం అనుకుంటే సో ఇక్కడ 16 ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయి కదా. సో ఇందులో ఒక ఎలక్ట్రిక్ అంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్ నుంచి సెకండ్ ఎలక్ట్రిక్ పోల్కి మధ్య దూరం 100 మీటర్లు. సో అలా 16 వరకు కౌంట్ చేస్తే 16 - 1 అవుతుంది. సో మనం ఎన్ని స్తంభాలని కౌంట్ చేయాలంటే 15 స్తంభాలనే, 15 ఎలక్ట్రిక్ పోల్స్ని. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్ నుంచి సెకండ్ ఎలక్ట్రిక్ పోల్ వరకు మధ్య దూరం 100 మీటర్స్ అయినా మనకి దాటింది ఒక ఎలక్ట్రిక్ పోల్ని దాటాను. అదే మనకి ఆ బస్సు వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళేటక్కడికి మనకి అప్పటికి ఒక ఎలక్ట్రిక్ పోల్. సో అలా మనకి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా 14, 15, 16 సో ఇలా కౌంట్ చేస్తే మనకు ఓన్లీ 15 నెంబర్సే అవుతాయి. ఇక్కడ 16th నెంబర్కి వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఆ బస్సు మనకి ఒకటో ఎలక్ట్రిక్ పోల్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే మనం ఒకటో నెంబర్ని స్కిప్ చేయాలి. అంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్ని లేదా లాస్ట్ ఎలక్ట్రిక్ పోల్ని స్కిప్ చేసినట్లయితే మనకి, ఎందుకంటే లాస్ట్ ఎలక్ట్రిక్ పోల్ని స్కిప్ చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే మనకు బస్సు ప్రయాణించినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్ నుంచి సెకండ్ ఎలక్ట్రిక్ పోల్కి 100 మీటర్లు ఉన్నదనుకుంటే మనం సెకండ్ ఎలక్ట్రిక్ పోల్ నుంచి కౌంట్ చేసుకుంటే మనకి 15 నెంబర్స్ వస్తాయి, 15 ఎలక్ట్రిక్ పోల్స్ వస్తాయి. ఎందుకంటే వాటి మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఓన్లీ 100 మీటర్స్ని ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభానికి దూరం 100 మీటర్స్ ఉంది కాబట్టి మనం ఇందులో ఆల్రెడీ 1 అనే నెంబర్ని మనం స్కిప్ చేయాలి. ఎందుకంటే సెకండ్ నెంబర్కి వచ్చేసరికి అది ఓన్లీ 1గా కౌంట్ అవుతుంది. సో ఇక్కడ ఎంత మనకి 100 మీటర్స్ సెకండ్ ఎలక్ట్రిక్ పోల్ నుంచి కౌంట్ చేస్తే మనకి ఓన్లీ 15 నెంబర్సే కౌంట్ అవుతాయి. సో ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి D = సో ఎంత ఉంది ఇప్పుడు మనకి 15 ఎలక్ట్రిక్ పోల్స్. సో ఇక్కడ దూరం వచ్చేసి ఒక్కొక్క ఎలక్ట్రిక్ పోల్ అంటే 2 ఎలక్ట్రిక్ పోల్స్ల మధ్య దూరం ఎంత అయింది? 100. నెక్స్ట్ మనకి ఎంత అవుతుంది? 1500 మీటర్స్. అలాగే టైం వచ్చేసి ఒక నిమిషం అంటే 60 సెకండ్స్. 60 సెకండ్స్. సో ఇక్కడ మనకి స్పీడ్ వచ్చేసి 1500. సో ఇక్కడ మన క్వశ్చన్లో అడిగింది ఆ బస్సు యొక్క వేగాన్ని అడిగాడు. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి 1500/60. సో పారామీటర్స్ మనం మీటర్ పర్ సెకండ్స్లో ఉంది కాబట్టి సో మనం మళ్ళీ కన్వర్ట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ వస్తుంది మనకి. 6 1 సో 3 2 3 5 0. నెక్స్ట్ 25 మీటర్స్ పర్ సెకండ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 25 మీటర్ పర్ సెకండ్స్. సో ఇక్కడ
అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఒకవేళ కనుక ఒక రైల్లో ప్రయాణించినా లేదా ఒక కారులో కానీ ఒక బస్సులో ప్రయాణించినప్పుడు ఒక వ్యక్తి ఒక నిర్దేశిత సమయంలో మనకి ఒక 16 ఎలక్ట్రిక్ పోల్స్ని గమనించాడంటే మనం 15నే కౌంట్ చేయాలి. ఒకవేళ 20 ఎలక్ట్రిక్ పోల్స్ని గమనించాడంటే 19నే కౌంట్ చేయాలి. ఒకవేళ 50 ఎలక్ట్రిక్ పోల్స్ని ఆ బస్సు దాటిందంటే 49. సో ఇక్కడ ఎంతైతే నెంబర్ ఇచ్చాడో సో ఆ నెంబర్ నుంచి ఒక నెంబర్ మైనస్ చేయాలి. ఎందుకంటే 2 వరుస ఎలక్ట్రిక్ పోల్ల మధ్య దూరం 100 మీటర్లు ఉన్నాడు కాబట్టి సో 2 వరుస మీటర్ల పొడవులు అంటే 2 వరుస మీటర్ల అంటే 2 వరుస ఎలక్ట్రిక్ పోల్ల మధ్య దూరం 100 మీటర్స్ అన్నాడు కాబట్టి సో మనకి ఒక నెంబర్ స్కిప్ అవుతుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ నుంచి మనకి నెక్స్ట్ ఎలక్ట్రిక్ పోల్కి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 సో ఇలా అప్ టు 16 వరకు ఉన్నాయనుకుంటే 1 నుంచి 2 వరకు 100 అవుతుంది. అలాగే 2 నుంచి 3 వరకు 100 అవుతుంది. నెక్స్ట్ 3వ స్తంభం నుంచి 4వ ఎలక్ట్రిక్ స్తంభం వరకు 100 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ టోటల్గా 100 మనం ఎంత తీసుకున్నాం 1 to 2 వరకు 100, నెక్స్ట్ 2 to 3 వరకు 100. సో ఇలా కౌంట్ చేస్తే మీకు 15 అవుతుంది. ఒకసారి మీరు రఫ్గా ఒక వైట్ పేపర్లో వేసుకోండి. సో ఇలా కనుక కంపేర్ చేసుకుంటే మీకు 15 నెంబర్సే కౌంట్ అవుతాయి. సో అలాగే మీకు 3 to 4 నెక్స్ట్ 5వ ఎలక్ట్రిక్ స్తంభం నుంచి 4వ ఎలక్ట్రిక్ స్తంభం. సో ఇలా కౌంట్ చేసుకున్నట్లయితే మీకు ఓన్లీ 15నే కౌంట్ అవుతాయి. 2 3 సో అలా కౌంట్ 3 నెక్స్ట్ 4 సో ఇలా అప్ టు 16 వరకు కౌంట్ చేసుకుంటే 15 నెంబర్స్ కౌంట్ అవుతాయి. సో అందుకే మనం ఇక్కడ 15 తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో కనుక స్పెసిఫిక్గా మీకు 16 ఇచ్చినట్లయితే 15 తీసుకోండి. నెక్స్ట్ 20 ఎలక్ట్రిక్ పోల్స్ లేదా చెట్లు లేకపోతే ఒకవేళ రైల్లో ప్రయాణించిన వ్యక్తి ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా సో ఆ ఎలక్ట్రిక్ పోల్స్ని కూడా మన స్క్రాచ్ చేశాను అంటాడు కాబట్టి సో అలాంటి సందర్భంలో ఒకవేళ 20 ఇస్తే మీరు 19 తీసుకోండి, 50 ఇస్తే 14. అంటే మీరు ఇచ్చిన నెంబర్కి ఒక నెంబర్ మైనస్ చేయండి. ఇచ్చిన నెంబర్కి ఒక నెంబర్ మేనేజ్ చేసేసి ఆ 2 వరుస ఎలక్ట్రిక్ పోల్స్ లేదా ఒక 2 చెట్లను అంటాడు 2 స్తంభాలు సో ఇలా ఇచ్చినట్లయితే సో మీరు ఒక నెంబర్ మేనేజ్ చేసేసి ఆ 2 వరుస వస్తువుల మధ్య దూరం ఒక 2 వరుస బిందువుల మధ్య దూరాన్ని మీరు ఇచ్చేసి ఇంటూ దూరాన్ని కనిపెట్టవచ్చు. అంటే ఇక్కడ దూరాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయనుకోండి, మీరు 49 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్లో కూడా మీకు 100 మీటర్స్ ఇచ్చినట్లయితే 100 మీటర్స్ని కౌంట్ చేసుకుంటే మీకు 49 100 అవుతుంది. సో అలా కౌంట్ చేసుకోవాలి, డిస్టెన్స్ని అలా కంపేర్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మనకి టైం ఇస్తాడు క్వశ్చన్లో. సో ఆ టైంని మనం డిస్టెన్స్ బై స్పీడ్లో వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఈజీగా వస్తుంది. సో డిస్టెన్స్ మనకి మీరు డిస్టెన్స్ని కౌంట్ చేసే టైంలో మీరు ఈ ఫిగర్ని మాత్రం డెఫినెట్గా ఒక నెంబర్ మైనస్ చేసేసి ఆ ఫిగర్ని కౌంట్ చేసుకోవాలి. సో అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి 81 కిలోమీటర్ల దూరాన్ని 36 నిమిషాల్లో ప్రయాణించవలను, కానీ అతను 6/9 వంతు దూరాన్ని 3/6 వంతు కాలంలో ప్రయాణించాడు. అయితే మిగిలిన దూరాన్ని మిగిలిన కాలంలో పూర్తి చేయాలంటే అతను ఎంత వేగంతో ప్రయాణించాలి? సో ఇక్కడ మనకి మిగిలిన దూరాన్ని అన్నాడు, మిగిలిన కాలంలో పూర్తి చేయాలంటే ఎంత వేగంతో. సో వేగం అన్నాడు కాబట్టి మళ్ళీ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ అతను పూర్తి చేసిన సమయం ఎంత? ఆల్రెడీ 6/5 వంతు దూరాన్ని 3/6 వంతు కాలంలో ప్రయాణించాడు. సో ఇక్కడ ఇంకా ఎంత మిగిలింది? 3/9 వంతు దూరం 3/6 వంతు కాలం మిగిలిపోయింది. సో ఆ మిగిలిన దూరాన్ని ఎంత వేగంతో ప్రయాణించాడు క్వశ్చన్ మనకి. సో ఇక్కడ అతను కంప్లీట్ చేయాల్సిన దూరం 81 కిలోమీటర్లు. అలాగే ఎంత సమయంలో కంప్లీట్ చేయాలి? అతను యాక్చువల్గా 36 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ టాస్క్ మాత్రం కంప్లీట్ కాలేదు. సో మిగిలిన దూరాన్ని మిగిలిన కాలంలో సో ఎంత వేగంతో ప్రయాణించడం చూద్దాం. సో ఇక్కడ మిగిలిన దూరం వచ్చేసి D ఈక్వల్స్ టు మిగిలిన దూరం 6/9 పూర్తి చేశాడు. సో మిగిలిన దూరం వచ్చేసి 3/9. నెక్స్ట్ మనకి కాలం వచ్చేసి సో 3/9 అంటే మనకి 81 కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ 9 1 9 9
సో 3 × 9 27 కిలోమీటర్స్. సో ఇక్కడ ఇంకా కంప్లీట్ చేయాల్సింది 27 కిలోమీటర్స్ని కంప్లీట్ చేయాలి. సో ఓన్లీ మనకి అతను 81లో 27 పోతే రిమైనింగ్ మాత్రమే కంప్లీట్ చేశాడు. ఇంకో అంటే మనకి 81 - 27 మాత్రమే ఇతను కంప్లీట్ చేశాడు. సో మిగతా మనకి అంటే 54 కిలోమీటర్స్ మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మిగతా భాగాన్ని అంటే మిగతా 27 కిలోమీటర్స్ని ఓన్లీ 54 కంప్లీట్ చేశాడు ఇతను. మిగతా 27 కిలోమీటర్స్ని మనకి మిగతా కాలంలో, కాలం అంటే టైం కాబట్టి మిగతా కాలంలో అంటే మనకి 3/6, 3/6లో ఆల్రెడీ 3/6 అంటే 1 అనుకుంటే అందులో 3/6లో 3/6 కంప్లీట్ అయిపోతే మనకి ఇంకా మిగతా 3/6 ఉంటుంది కాబట్టి సో టైం ఎంత ఇచ్చిన మనకి 36. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 6 × 1 = 6, 6 = సో 3 × 6 18 మినిట్స్ అవుతుంది. మరి 18 మినిట్స్లో వస్తుంది కాబట్టి మనం సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కిలోమీటర్లో ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఈ మినిట్స్ని మనం హవర్స్లోకి మార్చుకోవాలి. సో ఈ మినిట్స్ని హవర్స్లోకి మార్చుకుంటే 18 / 60. సో ఇక్కడ 6 × 3 = 6, 10 అంటే 3/10 గంటలు అంటే 3/10 అవర్స్. సో ఇక్కడ టైం వచ్చేసింది మనకి, ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది. సో ఇక్కడ S = D/T కాబట్టి మనకు 27 కిలోమీటర్స్ని ఎంత అంటే మిగిలిన సమయం ఎంత ఉంది, ఇంకా మనకి 3/10 ఉంది కాబట్టి మనకి సింప్లిఫై చేస్తే 27 / 3 × 10, 27 / 3, 27 / 3 × 10, 3 × 1 = 3, 9 = సో ఇక్కడ 9 × 10 90 km/h. సో పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే ఆప్షన్స్లో ఒకవేళ 90 km/h ఇవ్వచ్చు, 90 m/s ఇవ్వచ్చు. సో కన్ఫ్యూజ్ కావద్దు. సో మనకి పారామీటర్స్ ఇక్కడ మనకి కిలోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు. సో మనం కన్వర్ట్ చేసుకొని మన దాన్ని హవర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. హవర్స్ వచ్చింది 3/10. సో మనకి ఆన్సర్ కూడా km/hలో రావాలి. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 90 km/h. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ 85 ఇతను కంప్లీట్ చేసిన టాస్క్ 81 కిలోమీటర్స్ 36 కిలోమీటర్స్లో ప్రయాణించాలి. కానీ ఇతను ఈ 81 కిలోమీటర్లలో 6/9 వంతు మాత్రమే కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ ఇంకెంత మిగిలింది 3/9. సో 3/9 తీసుకుందాం. నెక్స్ట్ ఇతను ఎంత సమయంలో ప్రయాణించాడు, ఓన్లీ 3/6 వంతు దూరాన్ని అంటే 3/6 వంతు కాలంలోనే ప్రయాణించాడు. సో ఇంకా మిగతా ఎంత మిగిలింది మనకి 3/6. సో ఇక్కడ 3/6 తీసుకున్నాం. సో ఇక్కడ దూరాన్ని తీసుకున్నాం, టైం తీసుకున్నాం. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి 18 మినిట్స్ వస్తుంది. సో 18 మినిట్స్ని హవర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 3/10 అవర్స్ వస్తుంది. సో అలాగే డిస్టెన్స్ని మనం సింప్లిఫై చేస్తే 27 కిలోమీటర్స్ వస్తుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి స్పీడ్ వచ్చేసి 90 km/h. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కాలం దూరంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ అయితే చెప్పాను, అంటే ముఖ్యమైన మెథడ్స్ అయితే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని మెథడ్స్ అయితే చెప్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అర్థమెటిక్ సబ్జెక్ట్లో భాగంగా కంప్లీట్గా మీకు డీటెయిల్గా నా ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.